నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రస్తుతం ప్రభుత్వం మారింది, పరిపాలన మారింది. మరి ఆర్టీసీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్టీసీ పరిస్థితి అంటే ఇప్పుడు ఇది మహిళా ఫ్రీ బస్ పెట్టారు కదా, ఆ ఫ్రీ బస్ వలన ఇప్పుడు ఉదాహరణ మీకు చిన్న ఉదాహరణ ఇస్తా. ఒక టీచర్స్ ఉన్నారు, వాళ్ళకు 1,50,000 2 లక్షల జీతాలు ఉంటాయి, వాళ్ళు కూడా ఫ్రీ వెళ్ళారు. అది కరెక్ట్ కాదు కదా. పథకం అంటే పేదవాళ్ళ కోసమే పథకం ఉండాలి, ధనవంతుల కోసం కూడా పథకం అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నా ఒపీనియన్. అది ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద సాలరీస్ వాళ్ళు కూడా ఫ్రీగా పోవడం కరెక్ట్ కాదు. అది నా అభిప్రాయం. ఇది కొంచెం గవర్నమెంట్ లో కూడా వచ్చిన వాళ్ళందరికీ, డ్రైవర్స్ అందరికి కూడా గవర్నమెంట్ చేస్తారు అనేసి మనకి గత ప్రభుత్వం నుంచి వినిపిస్తుంది కదా. ఆర్టీసీలో మరి ప్రభుత్వం వైపుగా చూసుకుంటే అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయనుకో. గత ప్రభుత్వం కొంతమంది కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేసింది, కొంతమందిని. ఇంకా కొంతమంది మళ్ళీ రీసెంట్ గా కొంతమంది అపాయింట్ అయ్యారు, వాళ్ళను రెగ్యులర్ చేస్తే బాగుంటది. అంటే ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ టికెట్ ఇవ్వడం వలన గవర్నమెంట్ అయితే ఆయన మహాలక్ష్మి ఫండ్ ఇవ్వాలి, ఆర్టీసీని ఆదుకోవాలి. ఆర్టీసీని ఇది ప్రజా రవాణా సంస్థని ఎంత ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలంటే రవాణా సౌకర్యం బాగుండాలి. ఈ రవాణా సౌకర్యం వల్లనే అన్ని బిజినెస్ వ్యాపారాలే కానీ ప్రాంతం ఏమైనా అభివృద్ధి. అందుకే ఈ ప్రజా రవాణా సంస్థని అభివృద్ధి చేయాలి. దీనికి నిధులు స్పెషల్ నిధులు కేటాయించి దీన్ని ఎంత అభివృద్ధి చేస్తే అంత మేలు జరుగుతుంది, అన్ని విధాల మేలు జరుగుతుంది. ప్రొవిజన్ కూడా ప్రాబ్లం వస్తున్నది. ఉచిత బస్సు పెట్టిన తర్వాత బస్సులు తగ్గించారు అనేది వార్త వినిపిస్తుంది. తగ్గించంటే గతంలో ఉన్న బస్సులే నడుస్తున్నాయి, ఇప్పుడు ప్రయాణికులకు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, అప్పుడు 30% మహిళలు ప్రయాణం చేస్తుండే, ఇప్పుడు 60% 70% మహిళలు అయిపోయారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ అయిపోయారు. మహిళల ప్రయాణం ఎక్కువ జరిగింది, ఎందుకంటే ఫ్రీ ఉచితం కదా. ఇక వాళ్ళు ప్రయాణాలు గుళ్ళకి కానీ ఇక్కడ ఫంక్షన్లకి కానీ వాళ్ళ ప్రయాణాలు ఎక్కువైపోయినాయి. అందువల్ల బస్సుల సంఖ్య పెంచితే చాలా బాగుంటుంది. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల సంఖ్య పెంచాలి. బయట చూసుకున్నట్టయితే ఆ మహిళల గురించి కొన్ని వీడియోలు వస్తున్నాయి, అంటే బస్సులలో బ్రష్లు చేయడం కానీ అలా కుట్లు అల్లికలు చేస్తున్నారని. మీరు ఇంతవరకు చూస్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా అలా కనిపించిందా? నేను మన వీడియో వాట్సాప్ లోనే చూశాను, కొంచెం జోక్ గా చేసారు. అది కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని జోక్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక వీడియోలో చూశాను, అలా బాబు అన్నం తింటలేడట. వీడియోలో చూశాను, బాబు ఇంట్లో అన్నం తింటాడట, బస్సులో కూర్చోబెట్టి తినిపిస్తే బాబు అన్నం తింటాడని ఒక జోక్. ఇప్పుడు బస్సులో అన్నం తినిపిస్తే మరి బాబుకి టికెట్ పెట్టాలి కదా, ఆమెకి లేకపోయినా బాబుకి. చిన్న బాబు కదా, పాలదయ్య బాబు. అట్లా ఒక జోక్ వచ్చింది నాకు వాట్సాప్ లో వచ్చింది. అట్లా ఆ విధంగా కొంచెం జరుగుతున్నది కూడా, వాస్తవం కొన్ని జరుగుతున్నాయి కూడా. అట్లా కొంతమంది మహిళలు మిస్యూజ్ కూడా చేస్తున్నారు ఆర్టీసీని. ఇప్పుడు ఇంట్లో భర్త ఆఫీస్కి వెళ్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, లేడీస్ ఇట్లా బోర్ అవుతారు. కొంతమంది బస్సు ఉచిత ప్రయాణం కూడా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇంత పెద్ద బస్ స్టాప్ మనకి ఇప్పుడు వరకు చూసుకుంటే ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ బస్ స్టాప్ లో కూడా సరిదిద్దలేకపోయారు. ఎందుకంటే రీసెంట్లీ మా అధికారులు ఈ ఫోటోలు తీసుకెళ్లారు, మా అధికారులు ఈ బస్ స్టాప్ ఫోటోలు తీసుకెళ్ళి నేను కూడా ఫోటోలు అందించాలి వాళ్ళకు. మరి వాళ్ళు ఏమి బడ్జెట్ ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉందేమో చేస్తారు. నేను అనుకుంటే 1 month లోపల ఈ బస్ స్టాప్ రిక్వైర్ అయిపోతుండొచ్చు.